తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి ప్రియ తల్లులందరికీ స్వాగతం. ప్రియులారా, 10వ రోజు మనము ధ్యానిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, దేవుడే జ్ఞానమిచ్చువాడు. మన బిడ్డలకు ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం కొరకు మనం ప్రార్థించాలి అనే ఒక అంశాన్ని మనం ప్రార్థిస్తున్నాం. తల్లులు బిడ్డలకిచ్చే ఒక గొప్ప బహుమానం ఏమిటో తెలుసా? మన పిల్లల కొరకు తల్లి ప్రార్థన చేయటం, అది కూడా విశేషంగా జ్ఞానం కొరకు మనము ప్రార్థన చేయటం. కొన్నిసార్లు పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ అమ్మలాగా తెలివైంది అంటుంటాం, అలాగే వాళ్ళ నాన్నలాగా తెలివైన వాడు అని అంటుంటాం. అంటే తల్లిదండ్రులకు ఒకవేళ తెలివి ఉంటే, జ్ఞానం ఉంటే, ఆ తెలివి పిల్లలకు వచ్చినప్పుడు వాళ్ళని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అందరూ పిల్లలకి, అంటే ఒక ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు తెలివితో ఉంటారు, కానీ బిడ్డలకు ఆ తెలివి ఉండదు. ఇంకొన్నిసార్లు 2 పిల్లలుంటే, 3 పిల్లలుంటే దాంట్లో ఒకరు తెలివైన వాళ్ళు ఉంటారు, ఒకరి అంత తెలివి లేని వాళ్ళుగా ఉంటారు, అంత జ్ఞానం ఉండదు వాళ్ళకు. ఇంకా కొన్నిసార్లు తల్లిదండ్రులకే జ్ఞానం ఉండదు బిడ్డల్ని నడిపించటానికి, అంత చదువు ఉండదు, లోక జ్ఞానం ఉండదు. అంటే ఎలా నేర్పించాలో, ఎలా నడిపించాలో పిల్లల్ని తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళకే తెలియనప్పుడు వాళ్ళకు చెప్పలేరు. కానీ ఈరోజు ప్రియ తల్లి, ఈ కార్యక్రమం చూస్తున్న నీకు చదువు లేకపోవచ్చు, లోక జ్ఞానం లేకపోవచ్చు, ఈ లోక సంబంధమైన నాలెడ్జ్ ఏది కూడా లేకపోవచ్చు. కానీ నీవు దేవునిలో ఉన్న ఒక వ్యక్తివైతే, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేనికోసం ప్రార్థించాలంటే జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, మీలో ఎవరికైనాను వివేకము కొరతగా ఉన్న ఎడల, కొదవగా ఉన్న ఎడల వారు దేవుణ్ణి అడగవలెను, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ఆయన అనుగ్రహిస్తాడు అని వాక్యం అంటుంది. అంటే పునీత యాకోబు గారు లేఖ రాస్తారు. చక్కటి లేఖ అండి ఇది చదువుతుంటున్నప్పుడు. దానిలో ఆయన చెప్తున్న విషయం ఏమిటి అంటే, ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే, ఇది మార్కెట్లో, సూపర్ మార్కెట్లో దొరుకునేది కాదండి జ్ఞానం. పిల్లరా, ఇది బయట ఎక్కడి నుంచో వచ్చి పడేది కాదు, ఎవరైనా ఇస్తే మనకు వచ్చేది కాదు జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే, జ్ఞానమునకు అధిపతి మన దేవుడు. యెషయా గ్రంథం వాక్యం చెప్తా ఉంది, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే అని వాక్యం తెలియజేస్తూ ఉంది. పిల్లరా, సర్వ సృష్టిని చూసినప్పుడు ఆ సృష్టిని మనం పరిశీలన చేస్తే ఆ సృష్టి దైవ జ్ఞానాన్ని మనకు బోధిస్తుంది. ఈ సృష్టిలోంచే, ఆ సృష్టిని చదవడానికే ఇన్ని చదువులు, ఇన్ని బ్రాంచెస్ ఇన్ని వచ్చాయండి. మానవ శరీరం చదవడానికి మెడికల్ సైన్సెస్ వస్తే, జువాలజీ, బాటనీ, ఇలా దేవుడు సృష్టించిన పర్వతాల కొరకు అంటే స్టోన్ స్టడీ చేసేవాళ్ళు ఒకరు, బాడీని స్టడీ చేసేవాళ్ళు ఒకరు, మొక్కలను స్టడీ చేసేవాళ్ళు ఒకరు, జంతువులను స్టడీ చేసేవాళ్ళు ఒకరు. పిల్లరా, దేవుడు సృష్టికర్త, ఆయన సృష్టించినది చదవడానికే ఇన్ని చదువులు వచ్చాయి. పిల్లరా, ఈ రోజుల్లో మనం చూస్తే ముందు కంటే ఎక్కువ జ్ఞానం ఉంది. దానియేలు గ్రంథంలో మనం వాక్యం చదువుతుంటే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, అంత్యకాలములో జ్ఞానం ఎక్కువ అవుతుంది, అది కూడా ఒక సూచన అని మనం చూస్తున్నాం. చదువు ఎక్కువైపోయింది, అన్నీ మన చేతిలో ఉన్నాయి, అన్నీ నెట్లో ఉన్నాయి, అన్నీ మొబైల్లో ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగినా 1 నిమిషంలో, 1 సెకండ్లో మనకు అన్నీ తెలిసిపోతున్నాయి. అయితే ఇదంతా జ్ఞానం అని మనం అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే అక్కడ 2 రకాల జ్ఞానాలు ఉన్నాయి బైబిల్లో. అదేంటి అని మనం చూస్తే అది మొత్తం వివరించడానికి సమయం లేదు పిల్లరా, కానీ మీరు చదవండి. అక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే 2 రకాల జ్ఞానాలని మనం చూస్తున్నాం. అదేంటంటే భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం అని మనం చూస్తున్నాం.
రెండవదిగా దైవ సంబంధమైన జ్ఞానం అని మనం చూస్తున్నాం. ఈ భూలోక సంబంధమైన జ్ఞానం, చదువులు ఇవన్నీ చదువుతూ ఉంటున్నప్పుడు అది మనం ఒక ఉన్నతమైన జీవితం జీవించటానికి, మంచి నడవడిక నేర్చుకోవటానికి, ఇవన్నీ చూడండి, ఏ చదువు లేదా నీకు, నువ్వు చదువుకోలేదా అని అంటుంటాం మనం కొంతమందిని. వాళ్ళు ఏమైనా చేసినప్పుడు మరి నీ చదువు ఏమైంది అని ప్రశ్నిస్తుంటాం. అంటే చదువు ఒక మనిషికి మంచి బిహేవియర్ నేర్పించాలి. చదువు ఒక మనిషికి ఎలా మాట్లాడాలో, ఎలా సిచ్యువేషన్స్ని ఎదుర్కోవాలో ఇవన్నీ చదువు నేర్పిస్తుంది అని మనం అనుకుంటాం. కానీ పిల్లరా, వాస్తవంగా మనం చూసినట్లయితే కొంత మట్టుకు చదువు నేర్పిస్తుంది, కానీ అన్ని విషయాలు చదువు నేర్పించట్లేదండి. ఒకరోజు ఒక తల్లి తన కూతుర్ని గురించి ప్రార్థించమని చెప్పింది. తల్లి కూతుర్లు ఇద్దరు వచ్చారు. ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుంది, కానీ ఒక అబ్బాయిని ప్రేమించింది. తల్లి చెప్తుంది, అమ్మా ఇది నీ లైఫ్కి మంచిది కాదు, అతను నీకు కరెక్ట్ అయిన వాడు కాదు అని తల్లి ఎంత చెప్పినా సరే పిల్లరా, ఆ అమ్మాయి తల్లి మాట వినలేదు. ఇది చాలా రోజులైందండి, సంవత్సరాలని చెప్పాలి. ప్రార్థన చేశాము, ఆమెకి చెప్పాము, నచ్చజెప్పాము, కౌన్సిలింగ్ ఇచ్చాము. కానీ పిల్లరా, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి డాక్టర్ చదివిన అమ్మాయి అయితే అంత చదువే రాదు వాడికి, అట్లాంటి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని. తల్లి చెప్పింది అందరూ చెప్పారు, కానీ వినలేదు. కానీ ఈరోజు ఆ అమ్మాయి ఎంత రిగ్రెట్ అవుతుందంటే, నేను ఎందుకు అట్లాంటి ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది. అంటే పిల్లరా, నేనేం చెప్తున్నానంటే, మరి చదువుకున్నప్పుడు ఆ చదువు మనిషికి సరి అయిన నిర్ణయాలు చేయటం నేర్పించాలి కదా. మనం బయట లోకంలో మనం చూస్తుంటున్నప్పుడు ఈ రోజుల్లో పిల్లలని మనం ప్రత్యేకంగా గమనిస్తే పిల్లరా, అకాడమిక్లో, ఎడ్యుకేషన్లో వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, మంచిగా చదవచ్చు, మంచి జ్ఞాపక శక్తి ఉండొచ్చు. కానీ ఆ చదువు బిడ్డల జీవితాలు కట్టుకోవటానికి అది వాళ్ళకు ఉపయోగంగా లేదు. చూడండి, చాలామంది యవనస్తులను మనం చూస్తుంటే, బిడ్డలను చూస్తుంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. కళ్ళ ముందు ఏదైనా పడుంటే ఇది నాది, ఇది విలువైనది, ఇది పాడైపోతుంది, దాన్ని తీయాలి, జాగ్రత్తగా పెట్టాలి అన్నది కూడా వాళ్ళకి తెలియకపోతే, బాధ్యత లేకపోతే, లేక ఇది తప్పొప్పులు అని తెలియకపోతే, ఒక పరిస్థితిని చూసినప్పుడు ఇలా స్పందించాలి, ఇలా రెస్పాండ్ అవ్వాలని కూడా తెలియకపోతే, మరి ఆ జ్ఞానం ఎక్కడికి నడిపిస్తుంది అనేదే ప్రశ్న. కనుక ఈరోజు ప్రియ తల్లులందరికీ ఒక మనవి ఏమిటి అంటే, మనం అనేకమైన విషయాల కొరకు మనం ప్రార్థిస్తుంటాం. మన పిల్లల చదువుల కోసము, వాళ్ళ ర్యాంకుల కోసము, వాళ్ళు పాస్ అవ్వాలి అంటే పిల్లరా, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, డబ్బు సంపాదించాలి, వివాహాలు జరగాలి, ఇల్లు కట్టుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇలా అనేకమైన అంశాల కొరకు మనం ప్రార్థిస్తుంటాం. అదంతా మంచిదే, ప్రార్థన చెయ్యాలి. కానీ వీటన్నిటికంటే ఎక్కువగా మనం దేనికోసం మనం ప్రార్థన చేయాలంటే, దైవ జ్ఞానముతో మన బిడ్డలు నింపబడాలి అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రియులరా, ఈ లోకంలో భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది, దైవ జ్ఞానం ఉంది. ప్రియులరా, ఎప్పుడైతే ఒక మనిషికున్న జ్ఞానముతో దైవ జ్ఞానం తోడ్పడుతుందో, దేవుని వాక్కు తోడ్పడుతుందో, అందుకే యాకోబు 3వ అధ్యాయంలో 15 నుంచి వచనాలు మనం చదువుతుంటే, పైనుండి వచ్చు జ్ఞానం అంటుంది. పైనుండి వచ్చు జ్ఞానం అంటే అది దైవ జ్ఞానం. ప్రియులరా, ఈ జ్ఞానం ఒక మనిషికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడు అనే ఒక అంశాన్ని ఈరోజు మనం చదువుతున్నాం. మనం చాలా రకాల ప్రార్థనలు చేస్తూ ఉంటాం, చాలా విజ్ఞాపనలు చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రార్థనలు దేవుడికి నచ్చుతాయా నచ్చదా తెలియదు. మన ఆలోచనలోంచి, మన ఇష్టంలోంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అమ్మాయిలు ప్రార్థన చేస్తారు కదా, నాకు ఈ అబ్బాయితోనే పెళ్ళి కావాలి, అబ్బాయిలు ఈ అమ్మాయితోనే పెళ్ళి కావాలి, అయ్యా నీ చిత్తం ఏంటి అని మనం అడగం, ప్రార్థించరు అలా. ఈరోజు పిల్లరా, బైబిల్లో అనేకమైన ప్రార్థనలు మనం చూస్తున్నట్లయితే, ఆ ప్రార్థన అన్నిట్లో దేవుడికి ప్రీతికరమైన ప్రార్థన ఒకటి ఉందంట. దాన్నే ఈరోజు మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, అంటే 3 అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే పిల్లరా, అక్కడ ఒక సంఘటన మనం చూస్తున్నాం. అదేమిటి అంటే, సొలొమోను రాజైనప్పుడు గిబ్యోనుకి వెళ్ళాడు దేవుని దర్శించటానికి. బలులు అర్పించి ఆయన నిద్రించినప్పుడు స్వప్నములో దేవుడు ఆయనకు దర్శించి ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా నీకు ఏది ఇష్టమో నువ్వు అది అడుగు, అది నేను నీకు దయచేస్తానని దేవుడు సొలొమోనుతో చెప్పినప్పుడు, సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే, అయ్యా నేను బాలుడను, నీ ప్రజలందరికీ
నేను న్యాయం చేయటానికి, తీర్పు చెప్పటానికి, మంచి చెడ్డలను వివేచించి, ఎందుకంటే అప్పుడే కదా న్యాయం చేయగలుగుతారు. మంచి చెడ్డలు వివేచించి న్యాయం చెప్పటానికి నా వయస్సు సరిపోదయ్యా, నా అనుభవము సరిపోదు అని ఆయన చెప్తున్నాడు. చెప్పి ఏమడుగుతున్నాడంటే, నాకు కావలసినది వివేకము, మంచి చెడ్డలని నేను తెలుసుకునే వివేకము నాకు అనుగ్రహించు అని రాజైన సొలొమోను దేవుణ్ణి అడిగాడు. పిల్లరా, అనేకమైన ప్రార్థనలు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆదికాండం నుంచి మొదలుకొని దర్శన గ్రంథం వరకు అనేకమైన ప్రార్థనలు మనం చూస్తుంటున్నప్పుడు ఈ ప్రార్థనలో దేవుడు చెప్తున్న ఒక ప్రత్యేకమైన మాటను మనం గమనించాలి. ఆ మాట ఏమిటి అంటే, చూడండి, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అదేమిటి అంటే, మనకేది ఇష్టమో అది మనం అడుగుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు రాజైన సొలొమోన్ని అడిగినట్లుగా నీకేది ఇష్టమో అని అడిగితే, ఒకరు ఉద్యోగం అంటారు, ఒకరు వివాహం అంటారు, ఒకరు ఇల్లు అంటారు, ఒకరు ఆరోగ్యం అంటారు. ఇలా ఒక మనిషి తమ ఆలోచనలు బట్టి ఏం అడగాలో అది అడుగుతూ ఉంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ మనము రాజైన సొలొమోన్ని మనం చూసినప్పుడు అక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆయన వివేకం అడుగుతున్నాడు. అది దేవుడికి ప్రీతికరమైన ప్రార్థనలాగా మారింది. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా, దేవుడు ఎన్ని ప్రార్థనలు రోజుకు వింటాడండి? ఎంతమంది ప్రార్థన చేస్తుంటారండి ప్రతిరోజు? పిల్లరా, భూమి సృష్టించినది మొదలుకొని దేవుని ఆరాధన ఆరంభమైనప్పటి నుంచి ఎన్ని వేల మంది ప్రార్థన చేసినప్పుడు ఎవరిని దేవుడు అట్లా అన్నాడో అనలేదో తెలియదండి. కానీ దేవుడు ఒక మాట ఏమంటున్నాడంటే, నీవు ప్రీతికరమైన ప్రార్థన చేశావు అన్నాడు. అంటే దేవుడికి ఇష్టమైన ప్రార్థన రాజైన సొలొమోను చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా, నీవు దీర్ఘాయుష్యునైనా, ధనమైనా, ఘనతైనా, శత్రువు ప్రాణమైనా ఇవి ఏమీ నువ్వు అడగక వివేకమును అడిగావు కనుక వివేకముతో పాటు ఇవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి, పిల్లరా, వివేకం ఇచ్చాడు, దీర్ఘాయువు ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ప్రతిష్టలు, సర్వం ఒక మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా రాజైన సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. పిల్లరా, ప్రియ తల్లి, కనుక దేవుడికి ప్రీతికరమైన ఈ ప్రార్థన, ఈ జ్ఞానాన్ని మన బిడ్డల కోసము మనం అడగాలి. ఎందుకంటే జ్ఞానం అడగటం దేవుడికి ఇష్టం, జ్ఞానముతో నడిపించబడటం దేవుడికి ఇష్టం. ప్రియులారా, కనుక ఆయన అంటున్నాడు, ఇది నాకు ప్రీతికరమైన ప్రార్థన అని చెప్తున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే పిల్లరా, సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ వాక్యం అంటుంది, ప్రభువు వివేకమును ఇచ్చును, తెలివియు జ్ఞానము ఆయన నోటి నుండి వచ్చును అని చదువుతున్నాం. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నామండి. అది ఏమిటి అంటే, వివేకము, తెలివి, జ్ఞానము అనే ఈ 3 పదాలు మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే ఇవన్నీ ఒకటే అని మనం అనుకుంటుంటాం. కొన్నిసార్లు ఇవి ఇంటర్చేంజ్గా బైబిల్లో వాడబడటం మనం చూస్తున్నప్పుడు ఏంటి అని ఇది మనకు మొట్టమొదటగా మనకు అర్థం కావాలి. పిల్లరా, బైబిల్లో అనేక చోట్ల ఇవి 3 కలిసి ఉండటం మనం చూస్తున్నాం. అదేమిటి అంటే వివేకము, తెలివి, జ్ఞానము, ఇవి 3 కలిసి ఉండటం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో మనం చూస్తే పిల్లరా, వాక్యం అంటుంది, ఇల్లు కట్టవలనన్నా విజ్ఞానము అవసరము, పునాదులు ఎత్తవలనన్నా వివేకము ఉండవలెను, ఇంటి గదులను అరుదైన ప్రశస్త వస్తువులతో నింపవలనన్నా తెలివితేటలు ఉండవలెను, బలార్జుని కంటే జ్ఞాని మేలు, సత్తువ కంటే తెలివి మిన్నా అని మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ కూడా 3 విషయాలు మనం చూస్తున్నాం. అదేమిటంటే వివేకము, తెలివి, జ్ఞానము, ఇవి 3 కలిసి ఉండటం మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఈ 3 కలిసి ఉన్నాయి. ఈ కలిసి ఉండటమే బలము. ప్రియులరా, ఈ బలము దేవుడు మన బిడ్డలకు అనుగ్రహించాలని చెప్పి మనము ప్రార్థన చేయాలి. ఒకటొకటిగా దీన్ని అర్థం చేసుకోవటానికి మనము ధ్యానించబోతున్నాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం అంటుంది, దేవుడు ఆ 4 యువకులకు భాషయందును, విజ్ఞానమందును,
తెలివిని నైపుణ్యమును దయచేసెను. పైగా దానియేలుకు దర్శనములకును స్వప్నములకును అర్థము చెప్పు నైపుణ్యమును కూడా ప్రసాదించెను అని మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, బబులోను దేశపు యొక్క భాషలయందు, అక్కడున్న జ్ఞానమందు, విజ్ఞానమందు దేవుడు షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలుకి ప్రియులారా నైపుణ్యాన్ని ఇచ్చాడంట. అంటే ఎక్సలెన్స్ అని చదువుతున్నాం ఇంగ్లీష్లో. అన్నీ అక్కడున్న వాళ్ళందరికంటే కూడా తెలివిని ఆయన వాళ్ళకి ఇచ్చాడంట. అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్ అని అనుకోవచ్చండి. అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాడు అని మనం చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే మోషేకి దేవుడు ఐగుప్తు విద్యలన్నిట్లో ప్రావీణ్యం ఇచ్చాడు అని మనం చదువుతున్నాం. దానియేలుకి ఆయన స్నేహితులకి బబులోను దేశ విద్యలలో ప్రావీణ్యం ఇచ్చినట్లుగా మోషేకి ప్రియులారా ఐగుప్తు దేశ విద్యలలో ప్రావీణ్యం ఇచ్చాడు అని చూస్తున్నాం. అంటే బబులోను దేశంలో ఉన్న విద్య వేరే, భాష వేరే, వాళ్ళకి కావాల్సినవి అన్నీ వేరే, ఐగుప్తులో కావాల్సిన భాష అవన్నీ వేరే ప్రియులారా. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. అయ్యా, దానియేలుకు ఆయన స్నేహితులకు ఎట్లా ఆ భాషలు లేక ఆ దేశపు యొక్క జ్ఞానంలో ప్రావీణ్యం ఇచ్చావో మా బిడ్డలకు కూడా అటువంటి ఒక ప్రావీణ్యం ఇవ్వయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రియులారా, ఆ దేశంలో వాళ్ళు ఉన్నతంగా నిలబడాలంటే అక్కడున్న చదువులన్నిట్లో కూడా వాళ్ళకు నేర్పుతనం కావాలి, అవన్నీ కూడా వాళ్ళకి కావాలి, చదువు కావాలి. కనుక దేవుడు వాటన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చాడంట. గమనించాలండి, అండర్లైన్. అంటే అకాడమిక్గా ఎడ్యుకేషన్, చదువులో, విద్యలో దేవుడు మన బిడ్డలకు జ్ఞానం ఇచ్చువాడు. మోషకి ఇచ్చాడు, అలాగే దానియేలు గ్రంథంలో ఈ యవనస్తులకు కూడా దేవుడు ఇచ్చాడు ప్రియులారా. అయితే దీనితో పాటు మనము దైవ జ్ఞానము కూడా మనం అడగాలి. వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియులారా. అంటే ఇక్కడ 3 విషయాలు మనం చూసాం కదండి. వివేకము, తెలివి, జ్ఞానము అనగా ఇది ఒక్కొక్కటి ఏంటి అని మనం ధ్యానించబోతున్నాం ప్రియులారా. నాలెడ్జ్, జ్ఞానము అంటే ఫ్యాక్ట్స్ని కలెక్ట్ చేయటం, అంటే ఇన్ఫర్మేషన్ అన్నమాట. జ్ఞానం అనగా ఇన్ఫర్మేషన్ ప్రియులారా. మనం వాక్యంలో చూస్తున్నాము, ఈరోజు మనుషులకు చాలా జ్ఞానం అండి. చిన్న పిల్లల్ని మొదలుకొని మనం చూసినట్లయితే మనుషులకు చాలా జ్ఞానం. కానీ ప్రియులారా, ఈ ఇన్ఫర్మేషన్తో, ఈ జ్ఞానముతో, దైవ జ్ఞానముతో కలిసి ఈ జ్ఞానం నడవకపోతే అది చాలా డేంజరస్గా మారుతుంది. అందుకే నేరాలు, ఘోరాలు, బయట జరుగుతున్న సంగతులు ఇప్పుడు చూడండి ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడం కానివ్వండి, ఫోన్లు హ్యాక్ చేయడం కానివ్వండి, సైబర్ నేరాలు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలివితోనే చేస్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నాలెడ్జ్ అంటే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ అన్నమాట. ప్రియులారా, అండర్స్టాండింగ్ అంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ఏం చెప్తుందంటే విజ్ఞానమును ఆర్జించుట అన్నిటికంటే ముఖ్యమైనది, నీకు ఉన్నవన్నీ హెచ్చైనను దానిని బడియవలను అని సామెతలు 4:7లో మనం చూస్తున్నాం. అండర్స్టాండింగ్ అంటే ఇన్సైట్ అన్నమాట. దాన్ని అర్థం చేసుకోకపోతే, కొన్నిసార్లు అంటుంటాం కదండి, అర్థం లేని చదువు వ్యర్థం అంటాం. అంటే ఏదో చదువుతుంటారు కానీ అది వాళ్ళకి అర్థం కాదు. చూడండి, కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు ఏ ఉద్దేశంతో మనం చెప్తున్నామో కూడా వాళ్ళు గ్రహించలేరు. అదే పాయింట్ మీద ఉంటారు, వాళ్ళు అదే చెప్తుంటారు. కానీ మనం ఏం చెప్తున్నామో గ్రహించే ఆ తెలివి ఈరోజు చాలా. అందుకే ఎవరైనా తిట్టాలంటే మనం ఏం తెలివి లేదా నీకు అంటాం. తెలివి ఏంటంటే అది అర్థం చేసుకోవటం, ఇన్సైట్ అని వాక్యం తెలియజేస్తుంది. సామెత గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము, అలాగే నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తున్నాం. అంటే ఇది ఒక్కొక్కటి ఎందుకు మనం చూస్తున్నామంటే ఇది మనకు అర్థం కావాలి. జ్ఞానం అంటే, నాలెడ్జ్ అంటే కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈరోజు పిల్లరా గూగుల్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, చెడ్డ ఇన్ఫర్మేషన్ ఉంది. అన్నీ చదువుతాం. కొన్నిసార్లు చదివి పిల్లలు అంటుంటారు కదా, నేను చాలా చదివాను కానీ నాకేం అర్థం కావట్లేదు అంటారు.
కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఒకటి, అది అర్థం చేసుకునేది అండర్స్టాండింగ్ ప్రియులారా. అది ఇన్సైట్, అది మన బ్రెయిన్లో ఉండిపోతుంది. అండర్స్టాండింగ్ అంటున్నాం మనం. ఒక ఉదాహరణ చక్కగా చెప్పాలంటే యోసేపును మనం తీసుకుంటే, యోసేపుకు రాజు తన కల చెప్పాడు. ఫరో తన కలను చెప్పాడు, అది విన్నాడు, అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. బట్ ఆ కలని ఆయన గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. దట్ ఈజ్ అండర్స్టాండింగ్. దాని ప్రకారము ఆయన యాక్ట్ చేశాడు. అంటే ఇప్పుడు కరువు రాబోతుంది కనుక ఇప్పుడు నేను ధాన్యం అంతా కలెక్ట్ చేసి అంటే ఆ గోడౌన్స్ అన్ని కట్టి ధాన్యమును సేకరించి ఒక దగ్గర నిల్వ చేయాలి అని దాని ప్రకారం నడుచుకున్నాడు. అది విజ్డమ్ అన్నమాట. పిల్లరా, మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే వాక్యం అంటుంది, దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానానికి మొదటి మెట్టు. పవిత్రుడైన దేవుణ్ణి తెలుసుకొనుటయే వివేకము అంటుంది. విజ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ప్రభువుని తెలుసుకోవటము వివేకము అని చెప్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదండి. నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటం, అండర్స్టాండింగ్ అంటే దాన్ని గ్రహించటం, విజ్డమ్ అంటే నువ్వు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మంచి చెడ్డ ఆలోచించి వివేచించి దాని ప్రకారము నువ్వు నడుచుకోవటం. అందుకే ఉపదేశకుడు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, ఉపదేశకుడు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం చెప్తుంది, 10 మంది నగర పాలకుల వలన పట్టణమునకు కలుగు బలము కంటే జ్ఞానము వలన నరునికి ఎక్కువ బలము కలుగును. ఐ రిపీట్ అండి, ఇదొక్కసారి మీరు గమనించాలి. ఉపదేశకుడు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం ఏం చెప్తుందంటే, 10 మంది నగర పాలకుల వలన పట్టణమునకు కలుగు బలము కంటే జ్ఞానము వలన నరునికి ఎక్కువ బలము కలుగునంట. అంటే 10 మంది నాయకులు ఉండేదానికంటే జ్ఞానం కలిగిన వాడు ఒక్కడుంటే ఆ 10 మందికి సమానం. కొన్నిసార్లు అంటుంటాం కదండి, వాడు 10 మందికి సమానం అండి, 100 మందికి సమానం అండి అంటుంటాం. దేన్ని బట్టి అంటామంటే అది ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ని బట్టి కాదండి, అది జ్ఞానముని బట్టి ప్రియులరా. అందుకే వాక్యం ఏమంటుంది అంటే, ఈ జ్ఞానం కొరకు మనము ప్రార్థన చేయాలి. రైట్ అప్లికేషన్ అంటే చూడండి, ఒక మెడిసిన్ ఉంది, దాన్ని మనము అప్లై చేయకపోతే దానివల్ల లాభం ఏంటండి? వివేకం ఏం చేస్తుంది అంటే సరి అయిన దారిలో మనం వెళ్ళడానికి వివేకము మనకు సహాయం చేస్తుంది. ప్రియులరా, ఎవరైనా ఏదైనా పొరపాట్లు చేసినప్పుడు నీకు బుర్ర లేదా అని అంటుంటాం, అంటే నీకు ఇంత కూడా తెలీదా అని మనం అడుగుతుంటాం. కాబట్టి ఈరోజు జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే మన తలని, మన ఆలోచనని అది నడిపిస్తుంటుంది. నాలెడ్జ్ ఫిల్స్ ద మైండ్ అంటారు. అంటే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటేనే, మనకు అది తెలుస్తేనే దాని ప్రకారం మనం నడుస్తుంటాం. కొన్నిసార్లు మనం ఏమైనా అసలు నీకు హృదయం ఉందా, నీకు అసలు మనసు ఉందా అని మనం అంటాం. అంటే ఎప్పుడు అంటామంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు మనం వాడుతాం ఈ మాట. అసలు నీకు మనసు ఉందా, హృదయం ఉందా అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక మనిషి అర్థం చేసుకోలేనప్పుడు మనము వాడుతూ ఉంటాం. ప్రియులరా, ఈ తెలివి ఏం చేస్తుందంటే మన హృదయానికి ఒక రూపం ఇస్తుంది, ఒక ఆకారం ఇస్తుంది. అండర్స్టాండింగ్ షేప్స్ ద హార్ట్ అంటారు. అది మన హృదయానికి ఒక ఆకారం ఇస్తుంది ప్రియులరా. వివేకము మన జీవితాన్ని ఏ దిశకెళ్ళాలో అది మనం నడిపిస్తుంది. విజ్డమ్ డైరెక్ట్స్ ద లైఫ్ అంటారు. ఈ విజ్ఞానము, ఈ వివేకము ప్రియులరా మన జీవితానికి దిశ చూపిస్తుంది, ఎటువైపు వెళ్ళాలి, అది ఎంపిక చేసుకోవాలా, ఇది ఎంపిక చేసుకోవాలా, ఎటు వెళ్ళాలి అని మనకు అది నేర్పిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రియులరా కొంతమంది జీవితాలు మనం చూస్తున్నాం. మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా బిడ్డను దానియేలుకిచ్చిన తెలివితో జ్ఞానముతో నింపయ్యా, మోషేకిచ్చిన జ్ఞానముతో నింపయ్యా అని మనం అడగాలి. ప్రియులరా, ఎప్పుడైతే మనం ఇలా ప్రార్థన చేస్తామో మన బిడ్డల్ని దేవుడు జ్ఞానముతో నింపుతాడు. సొలొమోన్ని మనం చూసినట్లయితే సొలొమోన్ని దేవుడు జ్ఞానముతో నింపినప్పుడు ఆ వివేకం ఏం చేసిందంటే ఆయన రాజభవనంలో ఉన్నాడు,
రాజభవనంలో ఉన్నవాడు ఈ రాజభవనం కాదు నేను ఉండాల్సిన స్థానము, ఇది కాదు దేవుడు ఉద్దేశించినది అని చెప్పి రాజభవనాన్ని విడిచిపెట్టి తన ప్రజలతో ఉన్నాడంట. హెబ్రీయులు రాసిన లేఖ 11వ అధ్యాయము 24, 26 వచనాలు చూస్తున్నాం. లోకపరమైన మనుషులు చూస్తే ఏమనుకుంటారు తెలుసా అండి, అసలు ఏమైనా తెలివి ఉందా కొంచెమైనా, అంత రాజభవనాలన్నీ విడిచిపెట్టి వచ్చి ఎందుకు ఈ ప్రజలతో ఇక్కడికి వచ్చాడు మోషే అనుకుంటారు. మోషేని నడిపించింది లోక తెలివి కాదు, దయ్యపు జ్ఞానము కాదు, కానీ ప్రిలరా దైవ జ్ఞానము మోషేని నడిపించింది కనుక సర్వ సుఖాలన్నిటినీ కూడా, రాజభవనాలన్నిటినీ కూడా ఫరో యొక్క కుమారుడుగా, అంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడే కంటే కూడా ఆయన ఇజ్రాయేలు ప్రజలతో శ్రమలు అనుభవించుట, నిందలు అనుభవించుట మేలు అని చెప్పి ఒక ఎంపిక చేశాడు, ఒక చాయిస్ చేశాడు. చేసి ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, మోషే వంటి నాయకుడు ఇంకా లేరండి. అటువంటి నాయకుడుగా మోషే నిలబడ్డాడు. కారణం ఏంటంటే దైవ జ్ఞానముతో మోషే నింపబడ్డాడు. గమనించాలండి, ఆయన రాజభవనం నుండి ఇజ్రాయేలు ప్రజలతో శ్రమలు అనుభవించడానికి అన్నిటిని త్యజించి వచ్చేశాడు. ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం బైబిల్లో. ఆయన ఎవరు అంటే దైవ జ్ఞానముతో నింపబడిన యోసేపు. ఈయనకి దేవుని ఆత్మ గలవాడు అని అనేక చోట్ల ఆయన గురించి చెప్పబడుతుందండి ఆదికాండంలో మనం చదువుతున్నప్పుడు. ప్రిలరా ఇక్కడ యోసేపుకున్న దైవ జ్ఞానం యోసేపును ఎట్లా నడిపించింది అని అంటే, యోసేపు కారాగారంలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఒక బందీలాగా ఉన్నాడు, ఒక దోషిలాగా ఉన్నాడు, తృణీకరించబడి ఉన్నాడు. కానీ దైవ జ్ఞానము యోసేపును ఆ జైలు నుండి సింహాసనం పైకి లేపింది. దైవ జ్ఞానం ఒక వ్యక్తిని అన్నిటిని వదిలేసి కిందికి రావటానికి దైవ జ్ఞానం నడిపిస్తే, ఇంకొక వ్యక్తిని ఎక్కడో బందీగా చీకట్లో ఉన్నవాడు వెలుగులో దీపములాగా ప్రకాశించి అన్ని దేశాలకు ఆహారాన్ని సమకూర్చేవాడుగా యోసేపు నిలబడటం మనం చూస్తున్నాం. అంటే అదే దైవ జ్ఞానం మోషేని నడిపించింది, అదే దైవ జ్ఞానము యోసేపును నడిపించింది. ప్రియులారా, దానియేలు మనం చూస్తే దానియేలు ప్రవాసంలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, ఎక్కడ దొరికితే పట్టుకోవాలని చూస్తున్న వారి మధ్యలో. ఈరోజు మన బిడ్డలు కూడా ఇలాగే ఉన్నారేమో, ఎక్కడ మన బిడ్డలు దొరుకుతారని మనుషులు చూస్తున్నారేమో, బంధువులు చూస్తున్నారేమో, మనమంటే గిట్టని వాళ్ళు చూస్తున్నారేమో. కానీ ప్రియ బిడ్డ, ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దైవ జ్ఞానముతో మన బిడ్డల్ని నింపినట్లయితే ఏ శత్రువుల చేతిలోకి మన బిడ్డలు దొరకకుండా ఉన్నతమైన స్థానంలో మన బిడ్డల్ని దేవుడు నిలబెడతాడు. అందుకే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే బబులోను దేశ విద్యలన్నిట్లో ప్రావీణ్యం పొందిన వాళ్ళుగా ఉన్నారు వాళ్ళు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే అక్కడున్న ఆ దేశంలో ఉన్న జ్ఞానులకు అందరికంటే కూడా 10 రెట్లు జ్ఞానముతో దానియేలు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే కంఫర్టబుల్గా లేరండి, ప్రవాసములో ఉన్నారు. ప్రవాసంలో పిల్లరా, సొలొమోనుకు ఇచ్చిన ఆ జ్ఞానం ఎలాగైతే ఆ దేశం అంతటికి కూడా శాంతిని చేకూర్చిందో, యుద్ధాలు లేకుండా చేసిందో, ఈ జ్ఞానం మన బిడ్డలకు దయచేయమని మనం అడగాలి. యొకేబేదు ప్రార్థించింది, ఆ ప్రార్థన మోషేలో పనిచేసింది. యోసేపు తల్లి ప్రార్థించింది, ఆ ప్రార్థన యోసేపులో పనిచేసింది. ఆమె దీవించింది, నాకు సంతోషం తెచ్చే కుమారుడు అన్నది. ఆ ప్రవచనం, ఆ మాట యోసేపు జీవితంలో నెరవేర్చబడ్డది. ఈరోజు ప్రియ తల్లి, నీ బిడ్డలు జ్ఞానం లేదని అకాడమిక్లో చదువులో కొన్నిసార్లు బాధ ఏంటో తెలుసా అండి, 2 పిల్లలుంటే ఒకరు మంచిగా చదువుతారు, ఒకరికి చదువు అబ్బదు. ఎంత చెప్పినా వాడికి చదువు రాదు. నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు, దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా దేవుడు ఉన్నత స్థానంలో నిలబెట్టాలో, ఎలా దేవుడు వాళ్ళకి మార్గాలు తెరవాలో తప్పకుండా దేవుడు వాళ్ళకి మార్గాలు తెరుస్తాడు. చదువు రానంత మాత్రాన నా బిడ్డలు పనికిరాని వాళ్ళగా అయిపోతారు అని చెప్పి నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన నిరర్థకం కాదు, అది వ్యర్థం కాదు ప్రియ తల్లి. తప్పకుండా దేవుడు ఉన్నతమైన స్థానములోకి నీ బిడ్డల్ని లేవనెత్తుతాడు. కనుక ఈ జ్ఞానం యొక్క దీవెనలు ఏంటి అని మనం చూస్తే పిల్లరా, ఇవన్నీ చదవడానికి మనకు సమయం లేదు. మీరు వీటన్నిటిని మీరు రాసుకోండి. తర్వాత ఒక్కొక్క వచనం ఎత్తిపట్టి చదివి మీ బిడ్డల మీద ఇది ప్రవచనంగా మీరు పలకండి.
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తుందంటే, జ్ఞానము ప్రిలరా దీర్ఘాయువును సమాధానాన్ని ఇస్తుందంట. జ్ఞానము స్త్రీతో పోల్చబడ్డది. నాకు చాలా ఇష్టం అండి ఈ పోలిక, ఈ కంపారిజన్. దేవుడు ఏమంటుండంటే, జ్ఞానం అనేది స్త్రీమూర్తి నిలబడ్డదంట. ఆమె ఎలా నిలబడ్డదంటే, ఆమె కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నదంట. ఇలా ఆమె నిలబడినప్పుడు కుడి చేతిలో దీర్ఘాయు ఉన్నదంట, ఎడమ చేతిలో పిల్లరా ధనముయు ఘనతయు ఉన్నాయంట. అంటే అలా నిలబడి ఆ జ్ఞానము అనే స్త్రీమూర్తి జ్ఞానం వెతుకుతున్న వారికి అవన్నీ ఇస్తుంది అని చెప్పి సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈ వివేకం యొక్క ఆశీర్వాదాలు ఏంటి అంటే, విజ్డమ్ యొక్క బ్లెస్సింగ్స్ ఏంటి అని మనం చూస్తే, ఇది మనకు దీర్ఘాయువును శాంతిని అనుగ్రహిస్తుంది అని వాక్యం పలుకుతోంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, ఇది సంరక్షణను అనుగ్రహిస్తుందంట. చక్కటి మాట అండి. వాక్యం ఏమంటుందంటే, వివేకము నిన్ను కాపాడును అని బైబిల్ చెప్తుంది. ఎలాగైతే యొకెబెదు మోషేను కాపాడిందో, సొలొమోను ఎలాగైతే దీర్ఘాయువుతో శాంతితో సమాధానంతో ఉన్నాడో, వాక్యం అంటుంది సామెతల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ దయ ఘనత కలుగుతుందంట. యోసేపుకు దేవుడు దయను ఘనతనిచ్చాడు. ఇదే దేవుడు మన బిడ్డలకు ఇస్తాడు ప్రియులరా. అయితే ఎవరైతే జ్ఞానముతో ఉంటారో, ఆ జ్ఞానముతో ఉన్నవాళ్ళు తన తల్లిదండ్రులకు సంతోషాన్ని తీసుకొస్తారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. తిమోతి ఎలాగైతే తల్లికి అమ్మమ్మకి సంతోషాన్ని తీసుకొని వచ్చాడో ప్రియులారా, అలాగా మన బిడ్డలు సంతోషాన్ని తీసుకొస్తారంట. ఈ ఒక్క మాట మాత్రం నేను చదువుతానండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం ఏం చెప్తుందంటే, నీతిమంతుని కనిన తండ్రికి సంతోషమును, జ్ఞానము కలిగిన కుమారునికి జన్మనిచ్చిన తండ్రికి ఆనందం కలుగుతుందంట. జ్ఞానం కలిగిన బిడ్డలు తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళు ఆనందాన్ని సంతోషాన్ని తల్లిదండ్రులకు ఇస్తారంట. ఇంకా ప్రియులరా, శాశ్వతమైన బహుమానము వివేకం అనుగ్రహిస్తుందంట. స్టెఫెను జ్ఞానము కలిగి దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మనము చూస్తున్నాం ప్రియులరా, అనేక మందిని దేవుని వైపుకు నడిపించాడంట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది, నీతిమంతులు నక్షత్రం వలె అనేక మందిని దేవుని వైపుకు నడిపించిరి అని అంటుంది. ప్రియులరా, ఈ 6 బ్లెస్సింగ్స్, ఒకటి దీర్ఘాయువు సమాధానము, రెండవది సంరక్షణ, మూడవది దయ ఘనత, నాలుగవది ప్రియులరా ఉన్నతమైన స్థానంలోకి ఐశ్వర్యము. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, దానియేలుని ఉన్నత స్థానంలో ఉంచినట్లుగా విజ్ఞానము ఉన్నత స్థానంలో ఉంచుతుందంట. అలాగే సంతోషం కలగజేస్తుంది అని మనం చూస్తున్నాం. ఈ అన్ని దీవెనలు దేవుడు మన బిడ్డలకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తాం. ఇది నీవిచ్చేది నేనిచ్చేది కాదు, ఇది టీచర్లు ఇచ్చేది కాదు, బుక్స్ ఇచ్చేది కాదు, సూపర్ మార్కెట్లో దొరికేది కాదు. ఇది దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లుగా, యోసేపుకి ఇచ్చినట్లుగా, మోషేకి ఇచ్చినట్లుగా, దానియేలుకి ఇచ్చినట్లుగా మన బిడ్డలకు దేవుడిస్తాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఆరాధించిన దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం, మనం వెంబడిస్తున్నాం. ఆయన పక్షపాతం లేని దేవుడు. ప్రియ తల్లి, కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మన బిడ్డల్ని సమర్పిస్తూ ఈరోజు మనం అడుగుదాం, దేవా నా బిడ్డలకి నీ వివేకము దయచేయి, నీ జ్ఞానము దయచేయి, నీ తెలివి దయచేయి ప్రభువా. ఇవి 3 కలిసి నా బిడ్డల జీవితంలో పనిచేయాలి ప్రభా. దయ్యముల జ్ఞానం కానీ, భూలోక సంబంధమైన జ్ఞానం కానీ ఏది కూడా తప్పు మార్గంలో మా బిడ్డల్ని తీసుకెళ్లకుండా నీవే సహాయం చేయి ప్రభువా అని మనం అడగాలి. ఎందుకంటే తెలుసా ప్రియులరా, ఈ రోజుల్లో ఈ లోకపరమైన జ్ఞానం ఎక్కువైపోయి బిడ్డలు ఏం చేస్తున్నారో తెలియని ఒక స్థితిలో మనం ఉంటున్నాం. మనకు తెలియదు, కామ్గా చేసి వస్తారు, మనకేం తెలీదు. కానీ ఆ దయ్యముల జ్ఞానం ఏది కూడా మన బిడ్డల లోపల పని చేయకుండా ఈరోజు ప్రతి తల్లి చెయ్యెత్తి మీ బిడ్డల్ని సమర్పించండి. 2 చేతులు పూర్తిగా పైకెత్తి, స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి నీకు వందనాలు నాయన, మా బిడ్డల్ని మీకు సమర్పిస్తున్నామయ్యా.
అయ్యా నీ దైవ జ్ఞానముతో మా బిడ్డలు నింపబడుదురుగాక. ఆ రోజు మోషేని నీ జ్ఞానంతో నింపినట్లుగా, దానియేల్ని నింపినట్లుగా, యోసేపును నింపినట్లుగా, సొలొమోనికి నీ జ్ఞానం అనుగ్రహించినట్లుగా ప్రభువా అయ్యా నీ వివేకము మా బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. మా బిడ్డల్ని ఉన్నతంగా మీరు లేవనెత్తి ఆశీర్వాదకరంగా నిలుపమని, మా బిడ్డల్ని చూసినప్పుడు మేము సంతోషించులాగున, ఆనందించులాగున, నిన్ను స్తుతించులాగున నీ కార్యాలు మా బిడ్డల జీవితంలో జరిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుడు మన బిడ్డలందరినీ తన దైవ జ్ఞానముతో నింపునుగాక. ఒక చిన్న విన్నపం అండి. దీని వెనుక ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతో ప్రయాసపడి దీన్ని షూట్ చేస్తూ మీకు ఇది అందిస్తుంటే, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఒక్కరు ఒక 5 మందికి మీరు పంపించిన ఎంతమంది క్యాథలిక్స్ ఉన్నారు, ఎంతమంది తల్లులు ఉన్నారు పిల్లరా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఇది మారుతుంది. తో దయచేసి మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, వేరే వాళ్ళకి మీరు పంపించండి. ఈ వచనాలు మీరు రాసుకోండి, మీ బిడ్డల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ పిల్లలందరి కొరకు నేను, మా టీము మేము ప్రేయర్ చేస్తున్నాం, కన్నీటి ప్రార్థన చేస్తున్నాం మీ బిడ్డల కొరకు. మీరు కమెంట్స్లో మీ బిడ్డల కోసం ఏ పేర్లు అయితే పెడుతున్నారో వాళ్ళందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.